హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి తెలుగులో చాలా ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొర్లాయి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆ ప్రశ్నలు ఏంటనేది ఒకసారి చూద్దాము. సో అనువాద దోషాలతో చుక్కలు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శుల నియామక రాత పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు పొంతన లేదని, అనువాద దోషాలు, తప్పులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఆదివారం జరిగింది. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లం, తెలుగు 2 భాషల్లోనూ ఇచ్చారు. అయితే పార్ట్ బిలోని కొన్ని ప్రశ్నలకు ఆంగ్లంలో ఇచ్చినటువంటి దానికి తెలుగు అనువాదానికి వ్యత్యాసం ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. సో ఆ పార్ట్ బిలో వచ్చినటువంటి ఆ ప్రశ్నల యొక్క తప్పులేంటనేది ఇప్పుడు చూద్దాము. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు కనుక చూస్తే, హుగ్లీలోని సుందర్బన్ అడవులకు దేనికి ప్రసిద్ధి అని ప్రశ్న ఇచ్చారు. సమాధానాలు ఆప్షన్లలో ఆంగ్లంలో మాన్గ్రూవ్స్ అని ఇచ్చారు, అది కరెక్టే. దీనికి తెలుగులో సమానార్థం మడ అడవులు అని చెప్పేసి ఇవ్వకుండా మామిడి తోటలు అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా తెలుగులో మడ అడవులు అని అంటారు, ఇంగ్లీష్లో మాన్గ్రూవ్స్ అని అంటారు. కానీ తెలుగులో మామిడి తోటలు అని ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజన్కి గురయ్యి ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం, లేకపోతే రాంగ్ ఆన్సర్స్ పెట్టడం అనేది చేయడం జరిగింది. తర్వాత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని చెప్పేసి 70వ ప్రశ్నగా ఇచ్చారు. తెలుగులో మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మౌలిక విధులు ఎన్ని అని తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇదొక రాంగ్గా ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత గోడను కిటికీగా, కిటికీని తలుపుగా, తలుపును ఫ్లోర్గా, ఫ్లోర్ను పైకప్పుగా, పైకప్పును వెంటిలేటర్గా పిలిచినప్పుడు మనిషి దేని మీద నిలబడతాడు అని చెప్పేసి 20వ ప్రశ్నగా ఇచ్చారు. తెలుగు అనువాదంలో అందుకు భిన్నంగా మనిషిని ఏమని పిలుస్తారని చెప్పేసి ఇచ్చారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల యొక్క తప్పులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలా ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి అనువాద దోషాల కారణంగా తికమకకు గురయ్యామని, విలువైన సమయాన్ని నష్టపోయామని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాతృభాష అయినందున ఆ మాధ్యమంలో వచ్చినటువంటి ప్రశ్నలు అనుసరించే పరీక్షకు సన్నద్ధమయ్యామని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీపీఎస్సీ తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అనువాద దోషాలపై పలువురు నిపుణులు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ నిర్వాహకాన్ని ఎండగట్టారు అని చెప్పేసి దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకుంటే, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు ఆ తెలుగులో ఏమైనా మిస్టేక్స్ జరిగితే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే అనువాదాలకు సంబంధించి మిస్టేక్స్ ఏమైనా జరిగితే వాటికి ఎటువంటి మార్క్స్ అనేవి కేటాయించడం జరగదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్లో రూల్స్ ఇస్తారు. అలాగే ఈ ఎగ్జామ్లో కూడా రూల్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్క్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు కాబట్టి మ్యాక్సిమం మీకు వీటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి అలాట్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు హోప్స్ పెట్టుకున్నా మీకు యూజ్ ఉండదని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాశారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ ఫాలో అవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.